మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. రేపటి నుంచి కాళేశ్వరం విచారణ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. అఫిడవిట్లను పరిశీలించనున్నారు. మరోసారి పలువురికి నోటీసులు ఇచ్చే అంశంపై ఆయన కసరత్తు చేయనున్నారు. ఈ నెల 19 వరకు నోటీసులు ఇచ్చిన వారిని విచారించనున్నారు. మరోవైపు ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ కాళేశ్వరం కమిషన్ కు అందే అవకాశం ఉంది. ఈ నెలలోనే బహిరంగ విచారణ కూడా చేసే ఛాన్స్ ఉంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీని వేయడం జరిగింది. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు కానీ మిగతా అంశాలన్నింటినీ కూడా బహిర్గతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి కూడా కమిషన్ కు సంబంధించి జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో వేసిన కమిషన్ కూడా ఇప్పటి వరకు కూడా పలువురు నుంచి కూడా రిపోర్ట్ కూడా జరిగింది. అధికారులు, రిటైర్డ్ అధికారులు, అప్పట్లో పనిచేసిన ఏఎన్సీలు కానీ సీఎలతో అందరి నుంచి కూడా సమాచారం తీసుకోవడం జరిగింది. వీరితో పాటు వివిధ వర్గాలకు సంబంధించి కూడా పబ్లిక్ నోటీస్ ఇచ్చి కూడా బహిరంగ పత్రం ఇచ్చి కూడా కొంతమంది నుంచి కూడా ఎవరెవరి దగ్గర ఏ సమాచారం ఉందో అందరితో తీసుకోవడం జరిగింది. కొంతమందికి సంబంధించి రైతుల నుంచి, ఆ ప్రాంతాలకు సంబంధించి కానీ పొలిటికల్ పార్టీల నుంచి కూడా అన్నిటి నుంచి కూడా సమాచారం సేకరించడం జరిగింది. ఇక నుంచి మళ్ళీ విడతల అంటే మొన్న లాస్ట్ మంత్ 30 వరకు చేసిన విచారణ తర్వాత ఆయన 10 రోజులు గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ స్పీడప్ చేయాలని చెప్పి ఈ రోజు సాయంత్రం జస్టిస్ చంద్రఘోష్ హైదరాబాద్ రాబోతున్నారు. రేపు నుంచి వచ్చే నెల వరకు కూడా సంబంధించి ఈ నెల 15, 19 వరకు కూడా వరుసగా విచారణ చేయాలని చెప్పి కూడా భావిస్తారు. అందులో భాగంగానే ఈ రోజు జస్టిస్ చంద్రఘోష్ ఈ రోజు హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి వరుసగా రేపటి నుంచి మళ్ళా మిగతా వారికి సంబంధించి కూడా ఇంకా సమాచారం, అదనపు సమాచారం తెచ్చే పనిలో ఉన్నారు. మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నటువంటి గతంలో కూడా ఆయన మీడియాతో కూడా చెప్పడం జరిగింది. పొలిటికల్ పార్టీలకు సంబంధించి కూడా ఎవరికైనా కూడా సమాచారం ఉన్నా కూడా వారికి కూడా నోటీసులు ఇచ్చి కూడా తీసుకోవడం జరుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ అవసరం అయితే కూడా నోటీసులు ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఈ రోజు నుంచి వచ్చిన తర్వాత రేపు నుంచి దీనికి సంబంధించి ఎవరెవరికి నోటీసులు ఇస్తారనేది ప్రస్తుతం అయితే ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు కూడా ఎవరెవరికి నోటీసులు ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. థాంక్యూ ప్రతాప్.